హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మార్చి 15వ తారీఖు ఆదివారం. సో ఈ వీడియోలో మనం మార్కెట్లో ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక మొనగాడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని పేరు తకాషి కోటెగామా. ఈయన ఎవరు, ఎలా ట్రేడింగ్ చేసేవాడు, ఎప్పుడు అతనికి అదృష్టం పట్టుకుంది, ఎంత సంపాదించాడు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. వీడియోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించిన వీడియో అయినా కూడా నేను మిమ్మల్ని ఆప్షన్స్ ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడే ఆప్షన్స్, అది ఇంట్రాడే కావచ్చు, కొంచెం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కావచ్చు, ఏదైనా కూడా 100% రిస్క్తో కూడుకున్న వ్యవహారం. సో ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలంటే అది స్టాక్ ఆప్షన్సా లేకపోతే ఇండెక్స్ ఆప్షన్సా, ఏదైనా కూడా మీరు చేయాలనుకుంటే అద్భుతమైన నైపుణ్యం ఉండాలి. అలాగే చాలా పెద్ద ఎత్తున అమౌంట్ కూడా కావాలి. అమ్మాలంటే చాలా లక్షల్లో కావాలి. కొనాలంటే ఎంత తక్కువైనా కొనొచ్చు, కానీ 100కి 100% డిస్కౌంట్ ఉంది. అటువంటి వాళ్ళు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చేయండి. నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించట్లేదు. కాకపోతే మార్కెట్లో జరిగిన ఒక గొప్ప ఇన్సిడెంట్, ఒక ఉదంతాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఇది గమనించిన తర్వాత మాత్రమే వీడియో చూడడానికి ముందుకు వెళ్ళండి. తకాషి కోటెగామా మార్కెట్లో ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలా పెద్ద కింగ్ మామ. ఇది కదా మన తంబనేలు. నిజమే, ఈయన కింగే, అద్భుతమైన కింగు. ఈ తకాషి కోటెగామాకి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది. ఇతన్ని బెడ్రూమ్ ట్రేడర్ అంటారు. బెడ్రూమ్లో నుండే ట్రేడింగ్ చేస్తాడు. గొప్ప గొప్ప సెట్టింగ్లు, పెద్ద ఆఫీసులు, స్టాఫ్, లేకపోతే వందల కొద్ది రీసెర్చ్ చేసి ఇటువంటివే కాదు. కాకపోతే ఇతను ఇంత అద్భుతమైన ఒక శిఖరాన్ని అందుకోవడానికి మాత్రం ఇతనికి దాదాపు 8 సంవత్సరాలు అయితే టైం పట్టింది. 8 సంవత్సరాలు పట్టింది. కాకపోతే జాకపాటు ఒక రోజులో దొరికింది. జాకపాటు తగలటం అనేది ఒకరోజు దొరికింది. కాకపోతే తను 8 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎందుకు చెప్తానంటే, స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేద్దాము, కోట్లు కోట్లు సంపాదిద్దాము అని ఎవరైతే కలగంటున్నారో వాళ్ళకి ఇది సాధ్యం కాదు. దీన్ని సాధించాలంటే మీరు నిరంతరం కృషి చేయాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, ముఖ్యంగా నిలబడాలి. ఇది చెప్పడం కోసమే చెప్పాం. ఈ తకాషి కోటెగామా విషయంలో 8 సంవత్సరాలు పట్టిన ఆ పీరియడ్, ఆ సమయము జాక్పాట్ తగలటానికి ఒకే రోజు సేమ్ డే తగిలిందనమాట. అది ఎలా అంటే, మామూలు మన పరిభాషలో చెప్పాలంటే, మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 13,000 రూపాయలని దాదాపు 14 కోట్ల రూపాయలు చేశాడనమాట. జస్ట్ 13,000 రూపాయలని 14 కోట్లు చేసినట్టు సుమారుగా లెక్కల్లో చెప్తున్నాను. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అనమాట. అంటే ఆ డాలర్లు 13,600 డాలర్లని దాదాపు 153 మిలియన్లు చేశాడు. సో ఈరోజు రేటు ప్రకారం లెక్క వేసుకుంటే డాలరు 93 రూపాయలు ఈ ప్రాంతంలో లెక్క వేసుకుంటే మనకి ఈ 13,600 డాలర్లు మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,415 కోట్ల రూపాయలు అవుతుందన్నమాట. అంత అద్భుతమైన శిఖరాన్ని అందుకున్నాడు, అంత అద్భుతమైన ప్రగతి చూపించాడు. అందుకనే ప్రపంచంలో నెంబర్ 1 ట్రేడర్ ఎవరని కొడితే ఈయన పేరు వస్తుంది. నెంబర్ 1 ట్రేడర్ ఎవరంటే ఈయన పేరు వస్తుంది. చేసింది చాలా మంచి ప్రయత్నం చేశాడు. అనుకోకుండా అతనికి జాక్పాట్ తగిలింది. ప్రాఫిట్స్ స్పాట్లో బుక్ చేశాడు, అది గొప్పతనం. ప్రాఫిట్ బుక్ చేసడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఈ ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జిట్ అవ్వాలని తెలిసే ప్రక్రియ కూడా చాలా నేర్చుకోవాలి. ఎంట్రీ మాత్రమే కాదు, ఎగ్జిట్ కూడా తెలుసుకోవడం చాలా చాలా అవసరం. స్టాప్ లాస్, టార్గెట్, ఎగ్జిట్, ఎంట్రీ, ఈ 4 తెలుసుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్, ఈ 4 తెలిస్తేనే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయగలరు, లేకపోతే చేయలేరు. నేను ఇంత అద్భుతమైన వీడియో మీకు చూపించాను కదా, నేను పట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతుందని అనుకోకండి. కాలిపోతాయి, చేతులు కాలిపోతాయి, చేతులు కాలిపోతాయి, మొహాలు కూడా కాలిపోతాయి. చేసిన వాటిలో చాలా వరకు పోతూనే ఉంటాయి. కాకపోతే మనం రిపీటెడ్గా ప్రయత్నిస్తూనే ఉంటాం. చక్కగా ఒక మంచి అద్భుతమైన కాల్ తీసుకొని గత నష్టాలని మనం పూడ్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదే అనుభవం, అంతే కదా. సో ఇప్పుడు ఈ మధ్య ఒక విచిత్రమైనది ఒకటి జరిగింది. మనకి ఈ క్రూడ్లో జరిగిన ఒక విశేషం మీకు చెప్తాను చూడండి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అంత ధైర్యంగా యుద్ధం చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. కేవలం బెదిరిస్తారు, బెదిరింపుల ద్వారానే వాళ్ళని లొంగబెట్టి మొత్తానికి ఏదో ఒక చర్చల ద్వారా వీళ్ళకి కావాల్సిన పని ప్రారంభిస్తారు అనుకున్నాను. కానీ నేనైతే టు బి ఫ్రాంక్, బెదిరింపుల వరకే ఉంటుంది, అంతకు మించి వెళ్ళరు అనుకున్నాను. కాకపోతే వాళ్ళు చేశారు, అదే వాళ్ళ అవసరాలు అనుకోండి. యుద్ధాలు అనేవి వాళ్ళ అవసరాల రీత్యా చేస్తారు. మనం అనుకుంటావో ఆపమంటే ఆపరు కదా. సో యుద్ధం అయితే ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ చేసే మొట్టమొదటి పని, అది కాస్త రాజకీయాలుగా లేదా స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన వాళ్ళకి ఎవరికీ తెలుస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు, వాళ్ళ భూభాగం వైపు ఉన్నటువంటి హర్మూజ్ జలసంధిని ఆపేస్తారు, బ్లాక్ చేస్తారు.
దాని మీద పెత్తనం ప్రారంభిస్తారు. దీని ద్వారా ఏమవుతుంది, క్రూడ్ ఖచ్చితంగా బొగ్గమంటుంది. అందువల్లే కదా గత 4 వీడియోలో నేను క్రూడు 12,000, 12,000, 12,000 చెప్తున్నాను. 12,000 వస్తుందని కాదు, దాంట్లో కాస్త ప్రైస్ యాక్షన్ ఉందని చెప్పి నేను చెప్తున్నాను. అంతేగాని ఇప్పుడు క్రూడు మార్చి నెలది 12,000 కాలు కొనమని మాత్రం చెప్పట్లేదు బాబు. పొరపాటున అలా అర్థం చేసుకొని కొనకండి. దాని ద్వారా వచ్చే లాభ నష్టాలకు నాకు ఎటువంటి బాధ్యత లేదు. నేను ఊహించింది, నేను అనుకున్నది మాత్రం మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సరే, యుద్ధం అయితే ప్రారంభించారు. మనం ఏం చేయలేం దానికి. కాకపోతే యుద్ధం ద్వారా జరిగే నష్టం ఏంటి? క్రూడ్ విపరీతంగా పెరుగుతుంది. సో మొన్న ఫ్రైడే కాకుండా అంతకుముందు ఫ్రైడే నాడు క్రూడ్ 12,000 కాలు చూడండి. రూ. 1.5 క్లోజ్ అయింది ఆ రోజు. అంతకుముందు రూ. 1.5 క్లోజ్ అయింది. మరుసటి రోజు దాదాపు 290 లోయెస్ట్, అంటే ఓపెనింగ్ 400, 290కి వెళ్ళింది లోయెస్ట్. అలాగే హై 799. నేను ఆ ఫ్రైడే రోజు చూసి ఏమనుకున్నానంటే ఈ 50 పైసలది, సరే నెక్స్ట్ మండే చూద్దాం, సాటర్డే సండే హాలిడే ఉంది కదా, సో ఈలోపు ఏమైనా మారితే కనుక ఇది మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి రూపాయి, ₹2, ₹3 అంతకుమించి పెరగదు కదా అని చెప్పి ఒక చిన్న నెగ్లిజెన్సీ, అంటే తీసుకుందాము ఎందుకులే ఈ 2 రోజులు మనం టైం డికే ద్వారా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఒక చిన్న అంచనాతో వెళ్ళానమాట. కాకపోతే ఇది నెక్స్ట్ మండే మార్నింగ్ ఎలా వచ్చిందంటే ఏకంగా ₹400 ఓపెన్ అయింది. ₹290 లోయెస్ట్. ఏకంగా ₹800 టచ్ చేసినంత పని అయింది. ఎన్ని రెట్లు పెరిగింది. సో ఇటువంటివి జాక్పాట్స్. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయగలగాలి, వీటిని ఊహించగలగాలి. వీటిలో ఎంతో కొంత ఆ తర్వాత 2 రోజులు కూడా దీంట్లో మంచి ప్రైస్ యాక్షన్ జరిగింది. ఒకరోజు ₹40 దగ్గర ఓపెన్ అయింది, అదే రోజు 180 అయింది. ఆ తర్వాత మళ్ళీ ₹40 వచ్చింది, అది ₹100 అయింది. సో ఎంతో కొంత ప్రైస్ యాక్షన్ జరుగుతూ ఉంది. సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అదే చెప్తారు. సో ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక ట్రేడ్ అయిపోయిన వెంటనే మీరు దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. అది అదే కాల్లో అదే ట్రెండ్‌ని పట్టుకొని మనం ఎక్కి దిగవచ్చు. ఎలా మనం ప్రయాణం చేసినప్పుడు మనం ప్రయాణించే ట్రైను అనేక స్టేషన్స్‌లో ఆగుతుంది. మనం దిగుతాం కదా అక్కడక్కడ. దిగి ఏం చేస్తాం, వాటర్ కొంటాం, ఫ్రూట్ జ్యూస్ కొంటాం, లేకపోతే వేరే కొంటాం. మళ్ళీ అదే ట్రైన్ ఎక్కుతాం కదా. సో ఈ ట్రైన్ ఆగిపోయిందని చెప్పి దిగిపోం కదా. సో డెస్టినేషన్ తెలియాలి, టార్గెట్ తెలియాలి. ఆ టార్గెట్ వచ్చే వరకు ఉండి లాభం పొందడం కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసుగా, మీకు సింపుల్‌గా ట్రైనింగ్ తీసుకోండి. మహానుభావులారా, ట్రైనింగ్ తీసుకోండి. వచ్చిన ప్రతి స్టేషన్‌లో దిగి మన తీరుబాటుగా అవి ఇవి కొనుక్కుంటూ వ్యవహారం చేసే ప్రయత్నం మాత్రం వందే భారత్ ట్రైన్ ఎక్కినప్పుడు మాత్రం చేయకండి. పొరపాటున కూడా చేయకండి. వందే భారత్ ట్రైన్ ఎక్కితే దిగకండి. మీ డెస్టినేషన్ వచ్చే వరకు దిగకండి. ఇటువంటి ఛాన్స్‌లు ప్రతిసారి రావు. సంవత్సరానికి ఒకటి వస్తే గొప్ప. వచ్చినప్పుడు కాస్త మనకి లక్ కూడా ఉండాలనుకోండి. లక్ లేకపోతే మనం ఏం చేయలేం. ఎంత ప్లాన్ చేసినా, ఎంత ముందుగా ఊహించి కూర్చున్నా కూడా మనకి అది కొనే ధరలో దొరకాలి. మంచి అద్భుత లాభాలు అమ్మగలిగే నేర్పు కూడా కలిగి ఉండాలి. నేనైతే ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందేమో అనిపించింది. చూద్దాం, మరిన్ని అవకాశాలు వస్తూనే ఉంటాయి. మనిషి ఆశాజీవి కదా. సో ఒకటి దొరకలేదని చెప్పి మొత్తం మనం నిరాశ పడకూడదు కదా. సో నిరాశ పడితే మార్కెట్లో నిలబడలేము. ఈ మధ్య జరిగిన T20 వరల్డ్ కప్ చూశారు కదా మీరు. మనం ఏదో చివరిలో సంజు శాంసన్ విజృంభించబట్టి మనకి అవార్డు అయితే వచ్చింది. ఇది ప్రపంచం, అంటే మన కప్పు గెలిచాం. ఇది ప్రపంచం మొత్తం దాదాపు దేశంలో ఉన్న ప్రతి దిగ్గజ క్రికెటర్ ఒప్పుకున్నారు. సంజు శాంసన్ చాలా చాలా మెచ్చుకున్నారు అనుకోండి. కాకపోతే ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చాలా చాలా చెప్పాలంటే కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల హార్దిక్ పాండ్యాను అలాగే శివన్ దుబే మధ్య ఒక రన్అట్ అయితే అయింది. సో ఇది ఎందుకు చెప్తానంటే ట్రేడింగ్లో కూడా మంచి కోఆర్డినేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఎప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు ఎంట్రీ, ఇద్దరు కలిసి మాట్లాడుకొని రన్ తీయాలి తప్ప ఒకవైపు ఇంకోళ్ళు ఒకవైపు చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది, ఎగ్జిట్లు అవుతాయి, రన్అట్లు అవుతాయి, మ్యాచ్లు పోతాయి. సో ట్రేడింగ్లో కూడా ఇదే, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకునే నేర్పు ఉండాలి. దాన్ని చక్కగా లాభాలు పొందే టెక్నిక్ కూడా మీ దగ్గర ఉండాలి. అందువల్ల ఊరికే మేము అవతల వైపు ఉంటాము, పిలిచినప్పుడు వస్తాము, రన్ తీస్తాము కుదరదు కదా. అవతల వైపు కూడా మీరు సరి సమానంగా నాలెడ్జ్ కలిగి ఉండాలి. సో ట్రేడింగ్ అనేది కంపల్సరీ. స్టాక్ మార్కెట్లో మీరు నిలబడాలి, మార్కెట్లో ఖచ్చితంగా నేను నిలబడాలి, సాధించి తీరాలి అనుకుంటే కనుక మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. 4 క్లాసులు సరిపోతాయా, 6 క్లాసులు సరిపోతాయా, ఈలోపు మాకు అర్థం వచ్చేస్తుందా, ఇటువంటి డౌట్లు పెట్టుకోకండి. 5-6 క్లాసులు ఎక్కువ. మీకు కాస్త స్టాక్ మార్కెట్తో పరిచయం ఉండి కనీసం కొనటం అమ్మటం వచ్చాయి ఉంటే కనుక మీకు పెద్ద ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఇదేమి 4-5 సంవత్సరాలు మీరేమి మెడిసిన్ చదివినట్టో లేకపోతే బీటెక్లు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసినట్టో కాదు. అద్భుతంగా నేర్చుకోవచ్చు. 4-6 క్లాసులు ఎవరికైనా ఎక్కువ. కాకపోతే మినిమం టు మినిమం డిగ్రీ ఉండాలి. అది లేకుండా మాత్రం కొంచెం కష్టం నేర్చుకోవటం. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ నేర్చుకోరు అనను కానీ కొంచెం కష్టం అని చెప్తున్నాను అనమాట. సో నమ్మకుంటే నన్ను ఖచ్చితంగా సంప్రదించండి.
వీడియో చివరి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా మాత్రమే సంప్రదించండి ఫ్రెండ్స్. వీడియో అద్భుతం కదా! ఈ తకాషి కోడిగావా లాంటి వాళ్ళు ఈ కారణ జన్మలు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రేడర్ కూడా వీళ్ళు ఆదర్శంగా నిలిచారు. అద్భుతమైన ట్రేడింగ్ చేశారు. అద్భుతంగా లాభాలు సంపాదించారు. అది కదా విషయం. అల్టిమేట్‌గా ఏంటి, లాభాలు వచ్చినాయా లేవా? అదే కదా మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చూసేది. సో ఈ వీడియో మీకు నచ్చింది చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా ఇంట్రాడే స్టాక్స్, లేకపోతే ఇంట్రాడే ఇండెక్స్ ఆప్షన్స్, లేదా షార్ట్ టర్మ్, లేదా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్, వీటి పట్ల కానీ క్రూడ్ అండ్ కమోడిటీ, ముఖ్యంగా క్రూడ్ అండ్ కమోడిటీ బాగా నేర్చుకోండి. క్రూడ్ అండ్ కమోడిటీ చాలా చాలా సింపుల్గా, చాలా చాలా సులభంగా నేర్చుకోవచ్చు. పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఆసక్తి ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేసి మంచి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి, మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్ని ఒక సెకండరీ ఇన్కమ్గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్ని అయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి, మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి. అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.